Hello dear listeners, welcome back to your favorite show, They Said It Telugu podcast. మీ హోస్ట్ గాయత్రి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చింది. ఈ షోలో ఎపిసోడ్స్ కోసం మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ నాకున్న కొన్ని పర్సనల్ పనుల్లో కాస్త బిజీ అయిపోవడం వల్ల కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. వి బాట్ అవర్ న్యూ హోమ్. సో దాంట్లో కొంచెం పాతింటిని వెకేట్ చేయడం, కొత్త ఇంటికి మూవ్ అవడం, ప్యాకింగ్, అన్ప్యాకింగ్, ఇంకా ఆఫీస్ అండ్ అదర్ థింగ్స్, వీటితోనే సరిపోయిందండి. ఐ హోప్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ అస్. ఏదైతేనే దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్లో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ఫేవరెట్ హోస్ట్ గాయత్రి మళ్ళీ వచ్చేసింది. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ దేని గురించి అంటే నో యువర్ వర్త్. మన వాల్యూ ఏంటి అనేది మనకి అసలు ఎలా తెలుస్తుంది? దాన్ని మెజర్ చేయడానికి ఏమైనా యార్డ్ స్టిక్స్ లాంటివి ఉంటాయా? ఒకవేళ నిజంగా అలాంటి మెజరింగ్ టూల్స్ లైక్ యార్డ్ స్టిక్స్ నిజంగా ఉంటే అవి ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము? కొన్నిసార్లు మనం లైఫ్లో ఒక సిచ్యువేషన్లో ఎండ్ అవుతాము. పక్క వాళ్ళకి మన వర్త్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. ఇట్ కుడ్ బి ఎ బిజినెస్ ప్రపోజల్, అ సింపుల్ జాబ్ ఇంటర్వ్యూ, అంతెందుకు పర్సనల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ మధ్యలో అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అవనివ్వండి, ఎప్పుడో ఒకసారి మన వర్త్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో మనం ఉంటాము. అక్కడ సీన్ ఏదైనప్పటికీ మనం కనీసం ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, కొన్ని నెగోషియేషన్స్ చేయాల్సి వస్తుంది. కనీసం మనం ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నాము అనేది వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మనం మినిమం కమ్యూనికేషన్ని హోల్డ్ చేయగలిగి ఉండాలి అంటిల్ అ కాంక్రీట్ డిస్కషన్ ఆర్ ఒక కామన్ అగ్రిమెంట్కి మనం వచ్చేంత వరకు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ అవర్ పాయింట్స్ క్లియర్ అండ్ షో అవర్ వర్త్. అప్పుడే మన డెసిషన్కి కానీ మనతో ఏదైనా విషయం మీద అగ్రిమెంట్కి రావడానికి కానీ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. షో ద వర్త్. మన వాల్యూ ఏంటి అనేది పక్కన వాళ్ళకి చూపించాలి. ఎలా చూపించాలి అనేది ఈరోజు మన టాపిక్లోనే మెయిన్ పాయింట్. మనకున్న వాల్యూ ఏదో మనకుంది, మనకు వచ్చిన పని చక్కగా చేసుకుపోతూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం వాళ్ళే ఇస్తారు అని అనుకుంటున్నారా? అలా ఎప్పుడూ జరగదు. మనకి ఎంత వర్త్ ఉంది అని ఎదుటి వాళ్ళు అనుకుంటారో అంత ప్రతిఫలాన్ని మాత్రమే మనకిస్తారు. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మన వర్త్ ఎంత అని వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయగలము? అది అసలు పాసిబులేనా అని అనుకుంటున్నారు కదా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మనకి ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉంటుందో, మన సెల్ఫ్ వర్త్ని మనమే బలంగా నమ్మగలుగుతామో, క్లియర్గా క్లారిటీగా అది మనం ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలుగుతాము. అప్పుడే మనలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మన వర్త్, మన వాల్యూ ఇంత అని వాళ్ళకి తెలుస్తుంది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన జీవితాలన్నీ మనీతోనే ముడిపడి ఉంటాయి. సో వై నాట్ రిలేట్ అవర్ సెల్ఫ్ వర్త్ విత్ మనీ జస్ట్ ఫర్ ఈజియర్ అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్, మనందరం జాబ్ చేస్తాం. మన జాబ్కి అంటే మన వర్క్కి తగినంత శాలరీ మనకి రాకపోతుంటే మనం ఆ జాబ్లో హ్యాపీగా ఉండగలమా? కష్టం కదా, ఉండలేము. అలాగే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దానికి రికగ్నిషన్ రావాలని, మనం చేసిన ఆ బ్రిలియంట్ వర్క్ని అందరూ మెచ్చుకోవాలని, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్స్, ఇన్సెంటివ్స్ ఆర్ ఎ ఫర్మ్ అప్రిషియేషన్, ఏదో ఒక రకంగా మనం చేసిన పనికి ఒక గుర్తింపు రావాలి అని మనం అనుకుంటాము. ఈ మాట అందరికీ వర్తిస్తుందండి. జాబ్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, ఎవరైనా సరే అందరూ వాళ్ళు చేసే పనికి ఒక గుర్తింపును కోరుకుంటూ ఉంటారు. ఎంత బాగుంటుంది కదా. కానీ ఎందుకు మనలో మనం చాలామందివి మన వర్త్ని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము? లేకపోతే వై డు వి టెండ్ టు అండర్ ప్రైస్ అవర్ యాక్చువల్ వాల్యూ? ఒక కార్పొరేట్ కంపెనీ పబ్లిష్ చేసిన సర్వే రిలేటెడ్ ఆర్టికల్ని కొన్ని డేస్ ముందర నేను చదివాను. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, women are the ones who underprice themselves more than men.
మేబీ మన జెండర్ బేస్డ్ వేజ్ గ్యాప్ ఏదైతే ఉందో ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఎవిడెంట్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటో కామెంట్స్లో రాయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. అది అలా ఉంచండి. ఈవెన్ ఇన్ వెరీ ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సమ్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ కమ్యూనికేటింగ్ అవర్ వాల్యూ. మనం ఏమనుకుంటామంటే అబ్బా నా డబ్బా నేనే ఏం కొట్టుకుంటాంలే, నా గురించి నేనేం చెప్పుకుంటానులే అని అనుకుంటాం. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే మనం క్వాలిటీ వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం వాళ్ళే గుర్తించి మనకిస్తారు అని అనుకోవడం. ఇలా అనుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది పోను ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. విత్ పర్మిషన్, టుడే I would like to share a story of my friend who realized her value and learned to efficiently communicate it. తనకి ఒక బుటీక్ ఉండేది. ఆ బుటీక్ని తను ఎంతో సక్సెస్ఫుల్గా కూడా రన్ చేస్తుంది. తన బుటీక్లో ఇంకా చాలామంది ఎంప్లాయీస్ని కూడా తను ఎంప్లాయ్ చేసుకుంది తనకి డే టు డే బిజినెస్లో హెల్ప్ చేయడానికి. దానికి ఇవన్నీ ఉన్నా కూడా తను ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాలి తన బిజినెస్ని, వాళ్ళ క్లయింట్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే వాట్ షీ వుడ్ సే వాస్, ఐ రన్ ఏ స్మాల్ బుటీక్ ఇన్ ద మాల్ డౌన్ టౌన్. ఇలాగే చెప్పేది. ఇలా చెప్తూ ఇలాగే ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల తనకు తాను తెలియకుండా చేసిన పని ఏంటంటే వాళ్ళ క్లయింట్స్ ముందు లేదా ప్రాస్పెక్ట్స్ ముందు తన బిజినెస్ని తెలియకుండానే చిన్నది చేసింది. బికాస్ ఆఫ్ హర్ లూప్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్ కాన్వర్సేషన్స్. పోను ఇదే తన యాక్చువల్ ఎబిలిటీ మీద ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. తనకున్న మిస్ఫెయిత్, తన యాక్చువల్ క్యాపబిలిటీ అండ్ సెల్ఫ్ వర్త్ని తను రియలైజ్ చేసుకోకపోవటం వల్ల షీ వాస్ ఫీలింగ్ హర్ సెల్ఫ్ స్మాల్ అండ్ లో. దానివల్ల షీ ఫెల్ట్ ఇన్సఫిషియంట్. అంటే పెద్ద క్లయింట్స్ని మీట్ అవ్వడానికి నాకున్న కెపాసిటీ చాలదేమో అని తను అప్రోచ్ అవ్వడమే మానేసింది. అండ్ వాట్ ఎవర్ ద న్యూ ఐడియాస్, తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి తనకు వచ్చిన న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి తనకు కాన్ఫిడెన్సే లేకపోయేది. కానీ ఒక ఫైన్ డే తన హోల్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసుకుంది. అసలు దేనివల్ల తన బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అని వేరియస్ డైమెన్షన్స్లో తను ఆలోచించడం స్టార్ట్ చేసింది. పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ, ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా తను అసెస్మెంట్ చేసుకుంది. ఫైనలీ వాట్ షీ ఫెల్ట్ వాస్ ద లాంగ్వేజ్ షీ వాజ్ యూజింగ్ టు ప్రెజెంట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ వర్క్. తను ఎప్పుడైతే క్లయింట్స్ని మీట్ అయినప్పుడు తన బుటీక్ని, తన బిజినెస్ని ఎలాంటి లాంగ్వేజ్లో తను ప్రజెంట్ చేస్తుంది అనే దాని మీద ఫోకస్ చేసింది. దేర్ షీ గాట్ హర్ ఆన్సర్. తను యూజ్ చేసే లాంగ్వేజ్లో ఎందుకో తన వర్క్కి సంబంధించిన అన్ని పాయింట్స్ తను చెప్పలేకపోతుందేమో అన్న డౌట్ తనకు వచ్చింది. ఇదే విషయం మీద తను ఇంకా ఫోకస్డ్గా ఆలోచించింది. ఆలోచించగా తనకు తెలిసింది ఏంటంటే తను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దానికి తగిన అసెస్మెంట్ తను అసలు చేసుకోలేదు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, క్లయింట్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడినప్పుడు వాళ్ళు ఫలానా రిక్వైర్మెంట్ వాళ్ళతో షేర్ చేసినప్పుడు తను దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని డెలివర్ చేయడానికి ట్రై చేసిందే తప్ప వాళ్ళు అడిగిన దానికి టైలర్డ్ కాస్ట్ ఎంత, ఈ సర్వీసెస్ మొత్తం యాడ్ ఆన్ చేస్తే యాక్చువల్ ప్యాకేజ్ ఇంకా ఎంతకి తను సెల్ చేయొచ్చు అనేది కంప్లీట్ అసెస్మెంట్ తను చేసుకోలేదు. దీనివల్లే తన యాక్చువల్ వర్త్కి తగిన వాల్యూ తనకి రావట్లేదు అనేది తను రియలైజ్ అయింది. ఇంకేంటి, అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన ప్రైసింగ్ లిస్ట్ని మొత్తం రీఎవాల్యుయేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. She asked various questions about the clients, their needs, her unique selling points, తన యూనిక్ క్వాలిటీస్ ఏంటి, తను ఇంకా ఎట్లాంటి బెటర్ సర్వీసెస్ని తను ప్రొవైడ్ చేయగలదు, అసలు ఇలాంటి అప్గ్రేడ్ చేయటం వల్ల తను ఇంకా ఎలాంటి మంచి మంచి సర్వీసెస్ని తన క్లయింట్స్కి అందించగలదు అనేవన్నీ తను రీఎవాల్యుయేట్ చేసి కొత్త ప్రైసింగ్ లిస్ట్ని తను తయారు చేసుకుంది. అప్పుడే తనకి ఒక షాక్ ఎదురైంది. అదేంటంటే ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ చేసిన బిజినెస్ ప్రైసెస్ పాత బిజినెస్ ప్రైసెస్ కంటే డబల్ అయిపోయాయి. తను చాలా భయపడింది. ఈ ప్రైసెస్ని అసలు ఎవరైనా పాజిటివ్గా తీసుకుంటారా లేదా,
అసలు ఇలాంటి ప్రైసెస్తో మళ్ళీ మార్కెట్ చేస్తే బిజినెస్ మొత్తం ఫెయిల్ అయిపోతే అని రకరకాల ఆలోచనలతో తను సతమతమైంది చాలా రోజులు. ఫైనల్లీ తను కొత్త బిజినెస్ ప్రపోజల్తో, అప్గ్రేడెడ్ ప్రైసెస్ అండ్ ఇంప్రూవ్డ్ సర్వీసెస్తో తన క్లయింట్స్కి న్యూ బిజినెస్ ప్రపోజల్ని పంపించింది. యు నో వాట్ హ్యాపెన్? టు హర్ ప్లెజెంట్ సర్ప్రైజ్, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్, చాలామంది క్లయింట్స్కి కొత్త ప్రపోజల్తో అసలు ప్రాబ్లమే రాలేదు. ఎంత ఆశ్చర్యం కదా! మనకి మన ట్రూ వాయిస్ టు కమ్యూనికేట్ అవర్ ఓన్ వర్త్, అది మనకి తెలిసినప్పుడు మనలో ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్తో మన వర్త్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతామో, ఇట్ డజంట్ కమ్ అండర్ బ్రాగింగ్ ఆర్ టూటింగ్ అవర్ ఓన్ హార్న్. మన డబ్బా మనం కొట్టుకున్నట్టు, లేకపోతే సెల్ఫ్ డబ్బా అంటారు చూసారా, అలాంటివి కొట్టుకున్నట్టు అస్సలు అనిపించదు. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎంతవరకు అయితే మనం చేసే పనిని మనకి నచ్చుతూ చేస్తున్నామో, అలాగే మనం చేసే పనిలో మనకి సంతోషం కనిపిస్తూ ఉంటుందో, మనకు కమ్యూనికేషన్ అనేది మన ఓన్ స్టైల్లో న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇందాక నేను షేర్ చేసుకున్న నా ఫ్రెండ్ స్టోరీలో కూడా తను ఎప్పుడైతే తన యాక్చువల్ వాల్యూని, తన బిజినెస్కు ఉన్న వాల్యూని రియలైజ్ అయ్యిందో, షీ స్టాప్డ్ కాలింగ్ హర్ బుటీక్ యాజ్ అ స్మాల్ బుటీక్. నాకు ఒక చిన్న బుటీక్ ఉంది మాల్లో, ఇలా చెప్పడం తను మానేసింది. తన బిజినెస్ గురించి కానీ, తన గురించి కానీ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చిన ప్రతిసారి కూడా తన బిజినెస్ నేమ్తో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. పోను పోను అదే తనకి బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చింది. తను నాకు ఒక వండర్ఫుల్ పాయింట్ ఇంకొకటి చెప్పింది. అదేంటంటే, ద వే షీ ఈస్ హ్యాండ్లింగ్ ద మీటింగ్స్ విత్ హర్ క్లయింట్స్. అంతకుముందు ఎవరైనా కొంచెం టఫర్ క్లయింట్స్, కొంచెం పేచీ పెట్టే వాళ్ళతో మీటింగ్ చేయాలంటే షీ వాజ్ నాట్ సో కంఫర్టబుల్. ఎప్పటి నుంచి అయితే తన సెల్ఫ్ వర్త్ని, తన బిజినెస్ యొక్క వాల్యూని తను రికగ్నైజ్ చేసుకుందో, అప్పటి నుంచి షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ డీలింగ్ విత్ టఫర్ క్లయింట్స్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్డ్నెస్ టు ఎవ్రీ పాసిబుల్ సిచ్యువేషన్. అంతకుముందు క్లయింట్స్ ఏదైనా రిక్వైర్మెంట్ షేర్ చేసినప్పుడు ఓకే చెప్పేసి, తల ఆడించి, బుర్రొప్పేసి వచ్చేసేది. కానీ ఇప్పుడు షీ స్టార్టెడ్ టు షోయింగ్ ద ప్రోగ్రెస్ టాంజిబుల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ శాంపిల్స్, లేబుల్స్. తన దగ్గర ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేసింది. దిస్ వాజ్ ఆల్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ షీ హ్యాస్ ఇన్ హర్ సెల్ఫ్, ఆన్ హర్ బిజినెస్ అండ్ the value she is going to create for her client. Her way of doing the business has become easier, fun-filled and less panicking. ఇలాంటి స్టోరీస్కి ఎండింగ్ అసలు ఉండదండి. ఎందుకంటే మనం మన సెల్ఫ్ వర్త్ని ఎప్పుడు ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా రియలైజ్ అవుతూనే ఉండాలి. అది మన ఎవ్రీడే లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనకున్న కాన్ఫిడెన్స్ మాత్రమే మన సెల్ఫ్ వర్త్ని రియలైజ్ చేసుకోవడానికి ఒక కీ. మనం ఏదైనా సరే కొత్త స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇట్ కుడ్ బి ఇన్ మేకింగ్ ఎ న్యూ కెరియర్ చాయిస్, న్యూ బిజినెస్ మోడల్, లేకపోతే పర్సనల్ లైఫ్లో అయినా ఒక డెసిషన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అది చాలా న్యాచురల్ అండ్ నార్మల్. మనకు కొంచెం భయంగా, కాస్త డౌట్గా అనిపిస్తుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డౌట్ మనల్ని లిమిట్ చేయకూడదు. ఈ చిన్న చిన్న అనుమానాల వల్ల మనం బిగ్గర్ గోల్స్ని మనం అచీవ్ చేయలేకపోతామేమో అన్న భయంతో ఆగిపోకూడదు. అదండి ఈరోజు టాపిక్. ఇలాంటి ఒక టాపిక్ని ఫైనాన్షియల్గా ఇట్లాంటి ఒక బిజినెస్ మోడల్తో చెప్తే బాగా అర్థమవుతుందేమో అనే ఉద్దేశంతో నాకు తెలిసిన నా ఫ్రెండ్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను. అదర్వైజ్ ఈ టాపిక్కి ఫైనాన్షియల్ మాత్రమే కాదండి, మన పర్సనల్గా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో ఎప్పుడైనా మనకి ఒక డెడ్ ఎండ్ వచ్చేసిందేమో అని అనిపించినా, మనం ఆగిపోయామేమో ఎక్కడైనా అని అనిపించినప్పుడు మనల్ని మనం ఒక క్వశ్చన్ అడిగితే చాలు, వాట్ మోర్ ఐ కెన్ డూ, వాట్ మోర్ ఐ కెన్ గివ్. ఈ రెండు క్వశ్చన్స్కి కనుక మనం ఆన్సర్ చేయగలిగితే మన నెక్స్ట్ బిగ్గర్ గోల్కి ఇదే మన ఫస్ట్ స్టెప్ అవుతుంది. నేను ఈ మధ్య ఈ కొటేషన్ ఒకటి చదివాను, అది నాకు చాలా నచ్చింది. ఇఫ్ యు ఆర్ ఎ గివర్, రిమెంబర్ టు లెర్న్ యువర్ లిమిట్స్ బికాస్ ద టేకర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ. మనం ఎంతకాలం మన సర్వీసెస్ని ఇస్తూ పోతూ ఉంటామో
there are always people to take them without even realizing the importance. మనం ఎంత పని చేస్తున్నాము, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాము, మనం చేసే పనికి దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది, ఇలాంటి వేటిల్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. దే కీప్ ఆన్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ వీ గివ్ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ద వర్త్. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంటుంది. మనం వేరే వాళ్ళకి మన సర్వీసెస్ని కానీ మన పనులను కానీ మనం చేసేటప్పుడు ఆ పనికి ఇంత వాల్యూ ఉంది, మనకి ఇంత వర్త్ ఉంది అనేది వేరే వాళ్ళకి రియలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ ఫేవరెట్ కనెక్షన్ టైం ఇన్ దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. కనెక్షన్ టైంలో ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం సుమతి శతకంలోనిది. అడిగిన జీతం బియ్యని మిడిమేలుకు దొరను గొల్చి మిడుకుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుగా మడిదున్నక బ్రతుకవచ్చు మహిళ సుమతి. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, మన పనికి తగిన గుర్తింపు ఇవ్వని చోట మనం పని చేయకూడదు. దాని బదులు మనకు తెలిసిన మనకు వచ్చిన మనం ఏ పని అయితే బాగా స్కిల్ఫుల్గా చేయగలుగుతామో అలాంటి పనిని కనుక మనం ఎంచుకొని దాంట్లోనే మనం అప్గ్రేడ్ అవ్వగలిగితే మన జీవితం సంతోషంగా ఉంటుంది. మన వాల్యూని మనం తెలుసుకోగలగడానికి హెల్ప్ చేసే ఒక మంచి పద్యాన్ని ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ టాపిక్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు వినాలనుకుంటే తప్పకుండా షోని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఎపిసోడ్స్ రాబోతున్నాయి, దేశడిట్లో వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా సోషల్ మీడియాలో దేశడిట్ తెలుగు పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. Until I catch up with you in another interesting episode, keep making connections with your roots. This is your host Gayatri signing off. Bye bye.